డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 4th చాప్టర్ కెమికల్ బాండింగ్ లోంచి స్ట్రక్చర్ ఆఫ్ ఇథిలిన్ మాలిక్యూల్ గురించి నేర్చుకుందాం. మరి ఇథిలిన్ మాలిక్యూల్ యొక్క ఫార్ములా చూడండి, C2H4. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇథిలిన్? C2H4. ఇప్పుడు దీని స్ట్రక్చర్ వేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. సో హియర్ 2 కార్బన్ ఆటమ్స్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 హైడ్రోజన్స్ ని ఈక్వల్ గా 2 కార్బన్స్ కి షేర్ చేద్దాం. అప్పుడు దీనికి 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్ ఆటమ్స్. సో కార్బన్ 2 హైడ్రోజన్స్ తోని 2 బాండ్స్ ని కలిగి ఉంది. ఇక్కడ ఈ సెకండ్ కార్బన్ కూడా 2 బాండ్స్ విత్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. కానీ కార్బన్ ఆల్వేస్ ఫార్మ్స్ 4 బాండ్స్. కార్బన్ ఎప్పుడు కూడా ఏ కాంపౌండ్ లో అయినా సరే కార్బన్ ఎప్పుడు ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ చూడండి 1 2 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 1 2 ఉన్నాయి. కాబట్టి 4 బాండ్స్ రావాలి అంటే ఇక్కడ మధ్యలో మనం డబుల్ బాండ్ పెట్టాలి. ఏం పెట్టాలి? డబుల్ బాండ్. సో ఇప్పుడు చూడండి, అరౌండ్ దిస్ కార్బన్ 1 2 3 4 బాండ్స్ ఆర్ ప్రెసెంట్. అరౌండ్ దిస్ కార్బన్ 1 2 3 4 బాండ్స్ ఆర్ ప్రెసెంట్. ఇప్పుడు మనం వేసిన స్ట్రక్చర్ అనేది కరెక్ట్ స్ట్రక్చర్. ఏ విధంగా వేసాం? 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్, 4 హైడ్రోజన్స్ లో దీనికి 2 హైడ్రోజన్స్ ఇచ్చేసాం, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇచ్చేసాం. కానీ కార్బన్ చుట్టూ ఎప్పుడు ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్ ఉండాలి. మరి ఈ కార్బన్ చుట్టూ 2 బాండ్స్ ఉన్నాయి, ఈ కార్బన్ చుట్టూ కూడా 2 బాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేసాం? మధ్యలో డబుల్ బాండ్ పెట్టాం. అప్పుడు అరౌండ్ దిస్ కార్బన్ 4 బాండ్స్ ఆర్ ప్రెసెంట్. అరౌండ్ దిస్ కార్బన్ ఇస్ ఆల్సో 4 బాండ్స్ ఆర్ ప్రెసెంట్. దిస్ ఈస్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇథిలిన్ మాలిక్యూల్. ఇందులో డబుల్ బాండ్ అంటే 1 సిగ్మా బాండ్, 1 పై బాండ్ ఉంటుంది. ఇన్ ఎనీ డబుల్ బాండ్ 1 is sigma, 1 is pi బాండ్. ఇక సింగిల్ బాండ్ అంటే ఇట్ మస్ట్ బి సిగ్మా బాండ్. సింగిల్ బాండ్ ఉంది అంటే అది ఏం బాండ్? సిగ్మా బాండ్. సో ఇథిలిన్ మాలిక్యూల్లో చూడండి, ఇథిలిన్ మాలిక్యూల్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 1 2 ఇక్కడ 3 4 5. హౌ మెనీ సిగ్మా బాండ్స్ ఆర్ ప్రెసెంట్? 5. అండ్ హౌ మెనీ పై బాండ్స్ ఆర్ ప్రెసెంట్? ఓన్లీ 1 pi bond is present. In double bond 1 is sigma, 1 is pi bond. ఇదే సింగిల్ బాండ్ అనుకోండి, అది ఖచ్చితంగా ఏ బాండ్? సిగ్మా బాండే అయి ఉంటుంది. కాబట్టి 1 2 3 4 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఒక పై బాండ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది, బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. ఇందులో మరి సెంట్రల్ ఆటమ్ ఏది? చూడండి, సెంట్రల్ ఆటమ్ మధ్యలో ఏ ఆటమ్స్ ఉన్నాయి? కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ ఆటమ్ ఇస్ కార్బన్. వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ ఆఫ్ కార్బన్? 6. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఇస్ 1s2 2s2 2p2. ఇది outer shell configuration. 2s orbital has 2 electrons, 2p orbital has 2 electrons. ఇప్పుడు చూడండి, ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కార్బన్ లో? ఓన్లీ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ కెన్ ఫార్మ్ ఓన్లీ 2 బాండ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్. బట్ మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇన్ ఎనీ కాంపౌండ్ అరౌండ్ ద కార్బన్ హౌ మెనీ బాండ్స్ ఆర్ ప్రెసెంట్? 4 బాండ్స్. టు ఫార్మ్ 4 బాండ్స్ ఇట్ రిక్వైర్స్ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. కానీ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. కాబట్టి మనం ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. మరి ఏమవుతుంది ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో? 1 ఎలక్ట్రాన్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 2s ఆర్బిటాల్ టు 2pz ఆర్బిటాల్. ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి, ఇది 2s ఆర్బిటాల్, 2px 2py 2pz. ఇప్పుడు 2s లోంచి ఒక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది? 2pz లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఇది 2s ఆర్బిటాల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 2py 1 ఎలక్ట్రాన్, 2pz 1 ఎలక్ట్రాన్, 2px 1 ఎలక్ట్రాన్, 2py 1 ఎలక్ట్రాన్, 2pz 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు చూడండి, హౌ మెనీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ హియర్? 4. కాబట్టి ఇట్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్. మరి ఎక్కడ 4 బాండ్స్ ను ఫార్మ్ చేస్తుంది? ఇన్ ఇట్స్ ఎక్సైటెడ్ స్టేట్. సో కార్బన్ ఎక్సైటెడ్ స్టేట్ లో మాత్రమే అది 4 బాండ్స్ ని ఫార్మ్ చేస్తుంది. మరి ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఇవి చూసి ఏమనుకుంటాం? 1 ఆర్బిటల్ 1s ఆర్బిటల్ 3p ఆర్బిటల్స్, కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ అనుకుంటాం. కానీ ఇక్కడ 1 ప్యూర్ ఆర్బిటల్, అదేది 2pz ఆర్బిటల్ అనేది హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ప్యూర్ గా ఉండిపోతుంది. దిస్ ఇస్ ప్యూర్ p ఆర్బిటాల్. ఎందుకు ప్యూర్ p ఆర్బిటాల్ ఉంది అంటే ఇట్ కెన్ ఫార్మ్ పై బాండ్. అదేం చేస్తుంది? పై బాండ్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కార్బన్ చుట్టూ ఒక పై బాండ్ ఉంది కదా, ఈ కార్బన్ కి మధ్యన ఒక పై బాండ్ ఉంది కదా. మరి ఈ పై బాండ్ ఫామ్ అవ్వాలంటే హైబ్రిడైజేషన్ జరిగిన తర్వాత వచ్చిన కొత్త ఆర్బిటాల్స్ అనేవి ఓన్లీ సిగ్మా బాండ్స్ ని మాత్రమే ఫామ్ చేస్తాయి.
హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్. పై బాండ్ అనేది ఫామ్ అవ్వదు. మరి పై బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ప్యూర్ ఆర్బిటాల్స్ అనే ఉండాలి. అవి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ప్యూర్ ఆర్బిటాల్స్ ఉంటేనే అవి పై బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. మరి ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? ఒక పై బాండ్ ఉంది కాబట్టి మనకి ఎన్ని ప్యూర్ ఆర్బిటాల్స్ కావాలి? ఒక ప్యూర్ ఆర్బిటల్ కావాలి కాబట్టి దీన్ని సపరేట్ చేసేద్దాం. సో ఇది ప్యూర్ పి ఆర్బిటాల్, ఇట్ ఫార్మ్స్ పై బాండ్. పై బాండ్ ని ఫామ్ చేయడం కోసం ఒక ఆర్బిటాల్ ని సపరేట్ చేసేసాం. అప్పుడు ఇంకా మిగిలినవి ఏంటి? ఒక ఎస్ ఆర్బిటాల్, 2 పి ఆర్బిటాల్స్. 1 ఎస్ ఆర్బిటాల్, 2 పి ఆర్బిటాల్స్. అప్పుడు హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఎందుకు sp3 అవ్వడం లేదు అంటే దాంట్లో పై బాండ్ ఉంది కాబట్టి అక్కడ పై బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఏముండాలి? ప్యూర్ పి ఆర్బిటాల్ అనేది ఉండాలి. అందుకనే ఓన్లీ 2 పి ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్. హెన్స్ ద హైబ్రిడైజేషన్ ఇస్ sp2 హైబ్రిడైజేషన్. ఇప్పుడు చూడండి, ఈ ఇథిలిన్ లోని సెంట్రల్ ఆటమ్ కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్ ఇన్ ఇట్స్ ఎక్సైటెడ్ స్టేట్. మరి sp2 హైబ్రిడైజేషన్ జరిగితే ఎన్ని ఆర్బిటల్స్ వస్తాయి? కొత్త ఆర్బిటల్స్. ఎన్ని ఆర్బిటల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి? 1 2 3 3 ఆర్బిటల్స్ పార్టిసిపేట్ అవుతాయి. కొత్తవి కూడా ఎన్ని వస్తాయి? 3 ఆర్బిటల్స్ వస్తాయి. సో ఈచ్ కార్బన్, ఇక్కడ మనకి 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ప్రతి కార్బన్ లో కూడా హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఏం హైబ్రిడైజేషన్ జరుగుతుంది? sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో ఈచ్ కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్ ఇన్ ఇట్స్ ఎక్సైటెడ్ స్టేట్ టు ఫార్మ్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఎన్ని sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? 3. ఇక్కడ వేసాను చూడండి, గ్రీన్ తో వేసాను, బ్లూతో వేసాను చూడండి. ఇవి 1 2 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈచ్ కార్బన్, ఇక్కడ sp2 హైబ్రిడేషన్ జరిగింది, ఇక్కడ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. ఇది ఇంకొక కార్బన్, ఈ కార్బన్ లో కూడా హైబ్రిడైజేషన్ sp2. ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ వచ్చినాయి? 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. మరి హైబ్రిడేషన్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ఇక్కడ ప్యూర్ స్టేట్ లో ఉంది కదా ఒకటి 2pz ఆర్బిటాల్. ఈ కార్బన్ లో ఒక 2pz ఆర్బిటాల్, ఈ కార్బన్ లో ఒక 2pz ఆర్బిటాల్. ఇది డంబెల్ షేప్, p ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ డంబెల్ షేప్ వేసాము. ఈ ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ప్యూర్ గా ఉన్నాయి. ఇవి ఎందుకు ప్యూర్ గా ఉన్నాయంటే ఇవి పై బాండ్ ని ఫామ్ చేస్తాయి. అది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి? 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. మరి ఇక్కడ చూడండి ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఇది sp2 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 అంటే 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్యూర్ 2pz ఆర్బిటాల్ లో కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హియర్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్, 1 అన్పేడ్ ఎలక్ట్రాన్, 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇది ప్యూర్ pz ఆర్బిటాల్ లో కూడా 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. అదే విధంగా సేమ్ ఇంకొక కార్బన్ లో కూడా అదే విధంగా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మొత్తం 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. చూడండి 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ కూడా. ఇదంతా ఒకటే ఆర్బిటాల్, ఇదంతా ఒకటే pz ఆర్బిటాల్, ప్యూర్గా ఉంది కాబట్టి ఇక్కడ డంబెల్ షేప్ వేసినాం. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే ఇది 1 2 3, ఇక్కడ 1 2 3. ఇది ప్యూర్ ఆర్బిటాల్ అంటే ఇక్కడ 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ 1 2 3 4 ఆ విధంగా. సో ఇప్పుడు బాండింగ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. వీటి మధ్యన బాండ్స్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ కార్బన్ కి మధ్య ఈ సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. కార్బన్ కి మధ్యన సిగ్మా బాండ్. ఇక్కడ చూడండి, కార్బన్ లోని sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇంకొక కార్బన్ లోని sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇవి రెండు ఓవర్లాప్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో sp2 hybrid orbital of one carbon atom overlaps with the sp2 hybrid orbital of another carbon atom to form a sigma bond. ఈ రెండు కార్బన్లలోని sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వలన ఈ రెండింటి మధ్యన ఈ బాండ్ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏం బాండ్? ఇది సిగ్మా బాండ్. అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇది ఫస్ట్ బాండ్ సిగ్మా బాండ్. ఓకేనా? పై బాండ్ గురించి మళ్ళీ నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్లతో ఇక్కడ సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. మరి మనకు తెలుసు హైడ్రోజన్ అనగానే హైడ్రోజన్ Z ఈక్వల్ టు 1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. అంటే దీంట్లో ఏం ఆర్బిటాల్ ఉంటుంది? s ఆర్బిటాల్ ఉంటుంది, 1s ఆర్బిటాల్. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రాన్. మరి s ఆర్బిటాల్ షేప్ ఏంటి? స్పెరికల్. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్లు ఇచ్చాం కదా, మరి ఇక్కడ కూడా ఇంకొక హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి
ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సేమ్ అదే విధంగా హైడ్రోజన్ 1s ఆర్బిటల్ సిగ్మా బాండ్, ఇక్కడ కూడా సిగ్మా బాండ్ హైడ్రోజన్ 1s ఆర్బిటల్. అంటే ఈ 4 బాండ్స్, ఇక్కడ 2 సిగ్మా బాండ్స్, ఇక్కడ 2 సిగ్మా బాండ్స్ అనేవి ఈ విధంగా ఏర్పడతాయి. ఏ విధంగా? ప్రతి కార్బన్లోని ఈ మిగిలిన 2 sp2, ఇది ఒకటి అయిపోయింది కదా, మిగిలిన 2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏమవుతున్నాయి, 2 హైడ్రోజన్ ఆటమ్స్లోని 1s ఆర్బిటాలతో ఓవర్లాప్ అవడం వల్ల ఈ 2 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 sp2 hybrid orbitals of each carbon atom overlaps with the 1s orbitals of 2 hydrogen atoms to form 2 sigma bonds. ఆ విధంగా టోటల్ 4 సిగ్మా బాండ్స్, అంటే ఈ కార్బన్ కార్బన్ కాకుండా కార్బన్కి హైడ్రోజన్ మధ్య 4 సిగ్మా బాండ్స్, ఇక్కడ ఒకటి అంటే 5 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సరే, ఇప్పుడు 5 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇప్పుడు ఇంకా ఏం బాండ్ ఫామ్ కావాలి? పై బాండ్ అనేది ఫామ్ కావాలి. పై బాండ్ ఫామ్ చేయడానికి ఇక్కడ మన దగ్గర ఏం ఆర్బిటాల్స్ ఉన్నాయి? ప్యూర్ p ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇవి లాటరల్ ఓవర్లాపింగ్, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. పైన లోబ్స్ పైన, కింద లోబ్స్ కింద కలిసిపోయి సైడ్ వైజ్ ఈ 2 సైడ్ వైజ్ గా ఓవర్లాప్ అవడం వల్ల ఏం బాండ్ ఫామ్ అవుతుంది? ఇక్కడ పై బాండ్ అనేది, ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఇథిలిన్ లోని అన్ని బాండ్స్ ఫామ్ అయ్యాయి. చూడండి, ఫస్ట్ కార్బన్ కి సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అయింది? కార్బన్ లోని sp2 హైబ్రిడ్ ఆర్బిటల్, ఇంకో కార్బన్ లోని sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ కలిసిపోయి ఇక్కడ ఏం ఫామ్ అయింది? సిగ్మా బాండ్ ఫామ్ అయింది. మళ్ళీ ఈ 2 బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి? కార్బన్ లోని 2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్ లోని 1s ఆర్బిటాలతో ఓవర్లాప్ అయితే ఏమైంది? 2 సిగ్మా బాండ్స్ అని ఫామ్ అయినాయి. ఆ విధంగా ఇక్కడ 2 సిగ్మా బాండ్స్, ఇక్కడ 2 సిగ్మా బాండ్స్. ఇక ఈ 5 బాండ్ ఎలా ఫామ్ అయింది? ఈ 2 ప్యూర్ ఆర్బిటాల్స్, 2 కార్బన్స్ లో ఉన్నటువంటి ప్యూర్ 2pz ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాప్ అవడం వలన పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఇథిలిన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇథిలిన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ట్రైగోనల్ ప్లానర్. స్ట్రక్చర్ షేప్ ఏంటి? ట్రైగోనల్ ప్లానర్. Bond angle is 120. In any molecule, if the central atom undergoes sp2 hybridization, the shape of the molecule is trigonal planar and the bond angle is 120 degrees. This is about the ethylene molecule.